ఎందుకంటే అంతా మన టౌన్ మొత్తం వచ్చేసి కోయిలగుండ సర్కిల్లో ఉండే వాళ్ళందరితోనే ఇది తీయడం జరిగింది. సో అందుకోసమని మనం కూడా ఈ యొక్క ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ యొక్క కాన్సెప్ట్ కూడా మీకు బాగా అర్థమవుతుందని మేము ఆశిస్తున్నాను. హాయ్ అందరికీ. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరు కలిసి తీసిన షార్ట్ ఫిలిం ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తున్నాము. ఒక హర్రర్ ఫిలిం అనేది అటెంప్ట్ చేశారు వీళ్ళందరూ. ముఖ్యంగా మన కోయిలకుంట్లలో డైరెక్టర్ రంగా గారు ఒక మంచి కాన్సెప్ట్ రాసుకోవడం జరిగింది. దానికి సపోర్ట్గా మన సాయబ్ భాష గారు ప్రొడ్యూస్ చేస్తూ ఈ ప్రాజెక్టును ఎట్టకేలకు ఫినిష్ చేశారు. మెయిన్ లీడ్గా మన షబ్బీర్ గారు కూడా బాగా యాక్ట్ చేశారు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది. ఈరోజు ట్రైలర్ లాంచ్ అనేది జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా డీటెయిల్గా డైరెక్టర్ గారి నుండి మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఈ సినిమా కోసం కృషి చేసిన మా టీం అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ బాయ్స్. అలాగే మా నిర్మాత గారికి, సాయి భాష గారికి, అలాగే కెమెరామ్యాన్ వాసగిరి సాయికి, అలాగే ఈ సినిమా కోసం మాకు స్క్రీన్ ప్లే విషయంలో కానివ్వండి, ఎడిటింగ్ విషయంలో కానీ చాలా హెల్ప్ చేసినటువంటి అబ్దుల్ కలాం అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామండి. స్క్రిప్ట్ రాసుకోవడం విషయంలో కానివ్వండి, లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం విషయంలో కానీ చాలా కష్టపడ్డాము. మా టీం అంతా చాలా కష్టపడ్డారు. మీరు ఈ సినిమాను ఆదరించి మీ సపోర్ట్ మాకు ఇవ్వగలరని మేము కోరుతున్నాము. అలాగే ఈ సినిమా ఒక హారర్ థ్రిల్లింగే కాదండి, చాలా ఎమోషనల్ కూడా మిక్స్ అయి ఉంటుంది. మీకు సినిమా వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంది అనేది. కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేసి నేను మీ రంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ను తెలియజేయగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మెయిన్ ఒక సినిమా కానీ ఒక ప్రాజెక్టు బయటికి రావాలంటే మెయిన్ బ్యాక్ బోన్ వచ్చేసి ప్రొడ్యూసర్ గారు. మన డైరెక్టర్ రంగా గారికి బ్యాక్ బోన్గా నిలబడి, అలాగే షబ్బీర్ గారికి బ్యాక్ బోన్గా నిలబడి ఈ ప్రాజెక్ట్ వచ్చే విధంగా బయటికి తీసుకొచ్చే విధంగా చేసినటువంటి మన సాయబ్ అన్న గారు ఈ ప్రాజెక్టు గురించి 2 మాటల్లో చెప్తే బాగుంటుంది. ప్రొడ్యూస్ ధైర్యంగా ముందుకు వచ్చి న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేశారు. సో మీకు ఏమనిపించింది, మీ అభిప్రాయం కొంచెం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత మన కోయిలగుండలో కూడా యువత చాలామంది దీని కాన్సెప్ట్ పైన చాలామంది ఉన్నారు, కానీ సరైన గైడెన్స్ లేక, తర్వాత కరెక్టు ఎవరైతే ఉన్నారో ఈ డైరెక్టర్స్ కానీ ఎవరైతే మూవీస్ తీయడానికి వాళ్ళు ఇదిలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక యువతను మనం పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను కూడా నా ఎంతో సహకారం దీనికి అందించడం జరిగింది. తలుపు తెరిచింది ఎవరు అనే కాన్సెప్ట్ చెప్పిన వెంటనే నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అది కూడా మన డైరెక్టర్ రంగా గారు ఏమన్నారంటే, మనకు తీయడానికి ఎవరైనా పిల్లలు కావాలి, మనం ఒక హీరోని సెలెక్ట్ చేయాల్సింది వస్తుంది అని చెప్పి అడిగేసరికి నేను కూడా మన కోయిలకుంట్ల వాళ్ళైతేనే ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను వాళ్ళకు ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇంకా ఏంటంటే మనకు ఈ కంటెంట్లో మేము పోతున్నాం కదా, మా జర్నీలో అబ్దుల్ కలాం అన్న గారు కూడా ఒక పార్ట్ దాంట్లో. ఈ మూవీ తీయడానికి కూడా ఆయన కూడా చాలా సహకారాలు అందించారు. సో దీంట్లో మా ఒక్కటే కాదు, టీం మెంబర్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. పిల్లలు కూడా చాలామంది బాగా సపోర్ట్ చేశారు. సో ఈ మూవీని పూర్తిగా మీకు రిలీజ్ చేయడానికి కొద్దిగా టైం పట్టొచ్చు. ఆ టైంకల్లా మీకు తొందరగా మీకు అందించడానికే ట్రై చేస్తారు మా టీం అంతా. ఇంకా వచ్చేసి మెయిన్గా మూవీ అంతా ఒక ఎత్తు అయితే హీరో ఒక ఎత్తు అయితే దాన్ని విజువల్గా చూపించడానికి కెమెరామ్యాన్ అనేది మన వాసగిరి సాయి అనేది అతన్ని కూడా మనం దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే అంతా మన టౌన్ మొత్తం వచ్చేసి కోయిలగుండ సర్కిల్లో ఉండే వాళ్ళందరితోనే ఇది తీయడం జరిగింది. సో అందుకోసమని మనం కూడా ఈ యొక్క ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ యొక్క కాన్సెప్ట్ కూడా మీకు బాగా అర్థమవుతుందని మేము ఆశిస్తున్నాను. సో మీ ఎంత సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న. ఫైనల్గా మనకు ఇక్కడ ఉన్నారు కదా అందరూ, ప్రతి ఒక్కరు కష్టపడినోళ్ళే. మన షబ్బీర్ నుండి కూడా ఒక 2 మాటలు తీసుకుందాము. సరే షబ్బీర్, అన్న ప్రొడ్యూస్ చేశారు, అన్న కథ చెప్పినాడు, నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది అన్న. కాన్ఫిడెంట్గా చేసినావు. ఇప్పుడు కాన్ఫిడెంట్గా చేసి నెక్స్ట్ సిరీస్ అయినా నువ్వు చేయగలుగుతావా? కాన్ఫిడెంట్గా చేయగలుగుతాను. కాన్సెప్ట్ మీద, అవుట్పుట్ మీద మీకు ఎలా అనిపించింది? బాగానే అనిపించింది అన్న. ఓకే, థ్యాంక్ యూ షబ్బీర్. సో ఓవరాల్గా ట్రైలర్ రిలీజ్ అయింది. వీళ్ళని తొందరగా ప్రాజెక్ట్ కూడా బయటకు వస్తుంది. ఇంకా ఇది మంచి అంటే పార్ట్ 2 కూడా రిలీజ్ చేయాలని అన్న ఆలోచనలో ఉన్నాడు. దాంట్లో ఇంకా డ్రామాటిక్గా ఎమోషన్స్తో కాన్సెప్ట్ రెడీ చేసుకుంటున్నాడు. సో కోయిలకుంట్ల వాళ్ళందరూ అన్న ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, టీం అందరికీ మంచిగా సపోర్ట్ చేయండి. ఛానల్ను మీ రంగా ఛానల్ను నేను మీ రంగా అనే యూట్యూబ్ ఛానల్ను
సబ్స్క్రైబ్ చేసి మీరందరూ షేర్ చేసి దీన్ని అంటే ఈ ప్రాజెక్ట్ను వీళ్ళని తొందరగా చాలా మందికి జనాల్లోకి తీసుకెళ్తే వాళ్ళకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను మీ రంగా ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.